పెళ్ళయి 5 సంవత్సరాలు అయిందండి. భర్త వయసు 31 సంవత్సరం, భార్య వయసు 22 సంవత్సరాలు. మేనరకం, మరి మేనరక సంబంధం. 2 times అబార్షన్ అయింది వాళ్ళకి. అది అబార్షన్ అయినప్పుడు వచ్చిన బిడ్డకి తల లేదన్నారు, తర్వాత హార్ట్ లేదన్నారు. అలాగే ప్రెగ్నెన్సీ ఇక రావటం లేదు. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో 2 ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, కానీ ఒకసారి తల లేకోకుండా ఇంకొకసారి హార్ట్ లేకోకుండా ఆ బిడ్డలు పుట్టాయి. అవి పనికిరావని చెప్పి డిఎన్సీ చేసేసారు, క్లీన్ చేసేసారు. మరి తీసేసి ఇక ప్రెగ్నెన్సీ రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే మీకు మేనరకాలు ఉన్నాయి కాబట్టి మీకు ప్రెగ్నెన్సీలు రావు, వచ్చినా కూడా మరి బిడ్డలు నిలబడదు, ఒకవేళ నిలబడినా కూడా అవకరాలు వస్తాయి, కాబట్టి మీరు ఐవీఎఫ్ డోనార్కి పొండి అన్నట్టుగా చెప్పారు. అలా వద్దు, మాకు బిడ్డ పుట్టాలి, న్యాచురల్గా పుట్టాలి, మేము భగవంతుడు మరి నమ్మి ఉన్నాము, మాకు ఏదో ఒక రకంగా బిడ్డను చూపించకపోతాడా భగవంతుడు అని చెప్పి షేక్ యష్ దాని గారు, షేక్ నిహాజీ గారు సింగరాయకొండ నుంచి మన దగ్గరికి వచ్చారండి. నవంబర్ 11, 2025న మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజుల్లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది? 1 monthలో వచ్చింది ప్రెగ్నెన్సీ. న్యాచురల్గా టీకాతో, 1 నెల క్రిముల మందులతో. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చినాయి ప్రెగ్నెన్సీ, తర్వాత రావటం మానేసింది. అందుకే ఆయన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఎప్పుడో కన్ఫర్మ్ అయినా ఇప్పుడు వరకు వీడియో ఎందుకు తీసుకోలేదంటే అవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాతే వీడియో తీసుకున్నాం. మన క్రిముల మందులు, మన టీకా, ఆ లోపల ఇంతకుముందు వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా తల రాకుండా, హార్ట్ రాకుండా ఏవైతే డ్యామేజ్ చేసినాయో అదే క్రిములని తొలగించి మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాయి, వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబడేటట్టు చేశాయి అని చూపించాలి కదా. మేనరికం కారణం కాదు, ఇది క్రిముల వల్ల జరుగుతున్న నష్టం. ఆ క్రిములను తొలగించుకుంటే మళ్ళా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, నిలబెట్టుకోవచ్చు, అవకరాలు రాకుండా ఆపుకోవచ్చు అని చెప్పి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా, మేనరికానికి దీనికి సంబంధం లేదు, ఐవీఎఫ్లు అక్కర్లేదు, డోనార్కి వెళ్ళక్కర్లేదు అని చెప్పి ప్రూవ్ చేసింది. వాళ్ళ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించారు. ప్రతి నెల వస్తున్నాడు ఆయన. ప్రెగ్నెన్సీ ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. ప్రతి నెల వస్తున్నాడు, మందులు తీసుకెళ్తున్నాడు. భార్యకి స్కానింగ్, బ్లడ్ టెస్టులు మేము చేయిస్తున్నాం. మరి మేనరికం ఉంది, ఫస్ట్ టైం హార్ట్ బీట్ రాలేదండి, మరి జాగ్రత్త చూడండి అన్నాడు. ఏం కంగారు లేదు నాన్న, మనం ఏ క్రిములను అయితే తొలగించామో మిగతా క్రిములు ఉన్నాయి, వాటి నుంచి కూడా బిడ్డని కాపాడుకుంటే హార్ట్ బీట్ అదే వస్తుందని చెప్పాను. హార్ట్ బీట్ వచ్చేసింది. తర్వాత నెల వచ్చిన తర్వాత అవకరాలు వస్తాయేమో సార్, అప్పుడు పాము లేదు సార్, అనాన్కెఫలీ వచ్చింది. అనాన్కెఫలీ అంటే తల లేదు పిండానికి. ఇప్పుడు అలాంటిది ఏమైనా వస్తుందేమో సార్ అని చెప్పి భయపడుతుంటే, ఏం భయపడకు, మన మందులు వాడుకో. ఏ క్రిములైతే మిమ్మల్ని ఎన్నాళ్ళు రానికోకుండా చేస్తుందో, వచ్చిన బిడ్డని నాశనం చేస్తుందో ఆ క్రిముల నుంచి మేము బిడ్డని కాపాడటానికి నేను మందులు ఇచ్చాను. మిగతా ప్రపంచంలో డాక్టర్లకి క్రిముల గురించి తెలియకపోవచ్చు కాక మనం ఇచ్చాం, బిడ్డ బాగుంటుంది, కంగారు పడకు అని చెప్పాం. అలాగే మందులు వాడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, బిడ్డ బాగుంది అని చెప్పి క్లియర్గా ఇచ్చారు అక్కడ. చక్కగా బిడ్డ బాగుంది. పీటల్ హార్ట్ సీన్, అలాగే పీటల్ హార్ట్ 158 per beat minutes. అలాగే క్రౌన్ రంప్ లెంత్ తల నుంచి ముడ్డి వరకు 65.5 మిల్లీమీటర్లు. న్యూకల్ ట్రాన్స్లెన్సీ తల లోపల చుట్టుకొలత 1.4 mm. బైపారామీటర్ డైమీటర్ 2 తలలు స్కల్స్ మధ్య ఉన్న లెంత్ 21 mm. అలాగే తల లోపల రక్తనాళాలు ఎలా వెళ్తున్నాయి 1.3 డక్టస్ వినోసస్ పిఐ. అలాగే ప్లసెంటా ఉంది, మాయ ఉంది, లెఫ్ట్ లేటరల్గా ఉంది. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు నార్మల్గా ఉంది. కార్డు బొడ్డుతాడు 3 వెజల్స్ ఉన్నాయి. నైల్ అలాగే నేసల్ బోన్ ముక్కు తయారైందా? ఎస్ తయారైంది. ట్రైకస్పిడ్ డాప్లర్ ఎలా ఉంది? బాగుంది. గుండె లోపల హార్ట్ బీటు బాగుంది. గుండె లోపల రక్త ప్రసరణ బాగుంది. స్కల్ నార్మల్ విత్ నో డిఫెక్ట్. బ్రెయిన్ నార్మల్, నో డిఫెక్ట్. లేటరల్ వెంట్రికల్స్ పోస్టీరియర్ పోసా అపియర్స్ నార్మల్. స్పైన్ నార్మల్. షేప్ నో డిఫెక్ట్. హార్ట్ 4 chambers సీన్ అపియర్స్ నార్మల్. ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ అపియర్స్ నార్మల్. అబ్డామినల్ వాల్ అపియర్స్ నార్మల్. స్టమక్ బబుల్ సీన్. బ్లాడర్ బబుల్
bowel seen, kidney both renal arteries seen, upper limbs 3 segments visible, lower segments 3 segments visible both sides, upper limbs seen, lower limbs seen, everything normal. అలాగే ట్రైజోమీ 21 అవకరాలు ఏమన్నా వస్తాయా అని చెప్పి బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. ట్రైజోమీ 21, ట్రైజోమీ 18, ట్రైజోమీ 13 అన్నీ లో 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 అని ఇచ్చారు. అంటే రిస్క్ లో, రిస్క్ వెరీ లో. డెలివరీ డేటు అక్టోబర్ 13. ఈ 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి ఇంతకుముందు నిలబడకపోకుండా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పి మన దగ్గరే 5 నెలలు వాడమన్నాం. ఇప్పుడు ఎన్నాళ్ళు వాడారు? ఇప్పుడు మీరు 1 వీక్ అయితే 5th మంత్ వస్తుంది. 5th మంత్ వచ్చేస్తుంది. ఇంకొక 24వ వారం వరకు మీరు మన దగ్గర వాడచ్చు. ఆ తర్వాత ఇక అక్కడే వాడుకోవచ్చు. అర్థమైంది? ఈ మంత్ కూడా తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ మేము ఒక స్కాన్ చెప్తాం. అట్లా ఎప్పటికప్పుడు అక్కడ తీయించుకుని మాకు పెడతా ఉండండి, మందులు తీసుకెళ్ళండి. ఓకే, అది అంటే ఇప్పుడు బాగానే ఉందిగా? ఇంత ముందులాగా జరగట్లేదుగా? హార్ట్ బీట్లు పోవడము, తలలు లేకోకుండా రావడము అలాంటివి లేదు కదా? అది మీరు తలలు లేని వాటిని మీరు అన్నాళ్ళు ఉంచుకున్న ఉపయోగం లేదు. అది 3 నెలలకే తేలిపోద్ది. తేలిపోయిన దాన్ని తీసేసుకోవడమే. ఎక్కువ రోజులు ఉంచుకున్నారు మీరు, అంతే. అంటే తీయడం ఎందుకు, మంచి ఇద్దామని. క్రిమి ఉంటే అది మంచి చేయదే కదా. ఇప్పుడు క్రిమి లేదు కాబట్టి అన్నాళ్ళు ఉంచుకున్నా ఇప్పుడు ప్రాబ్లంలా. అప్పుడు అట్లా కాదు, మీరు ఉంచుకున్నారు ఊరికే వృధాగా. అది ఊరికే పోయింది. పోతాయి, ఎప్పటికైనా పోతాయి. సరిగ్గా లేనివి పోతాయి. అర్థమైందా? ఓకే.